జిల్లా రాష్ట్ర నేతలు, మీడియా, పాత్రికేయ మిత్రులు, ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్తాయాల వారు పిలుపు మేరకు ఒక మెసేజ్ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్తాయాల వారి కులస్తులందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తితో కూడిన అభివందనాలు తెలియజేస్తూ, ముందుగా నా శరీరానికి ఓ పేరుంది, చెప్పుకున్నా మర్చిపోతారేమో అని గుర్తు చేస్తున్నా. శ్రీనివాస్, నేను టీచర్ని. 1996 లోపల రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీలు చాలా వెనుకబడి ఉన్నాయి అని కేటగిరైజేషన్ చేస్తే, ఆ కేటగిరైజేషన్ లోపల ఒక 4 కులాలని అత్యధిక మోస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్గా గుర్తించి దానికి ఎస్సీడీ అని పేరు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, ఆ డీగా ఉన్న కేటగిరీ లోపల ఉద్యోగం లభించింది. అదేంది 1%, 4 కులాలే ఉన్నాయి, ఎట్లా వచ్చింది ఉద్యోగం అంటే, మా అదృష్టం ఏంది అంటే పరియ, పంచమ అనే కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కానీ తెలంగాణలో లేవు. ఆది ఆంధ్ర ఉంది, మిత్తాయాల వారు ఉంది, కానీ ఆది ఆంధ్ర ఒక పక్షం ఒక కోణంలో ఉంటే తెలంగాణ ఇంకో కోణంలో ఉంది, వ్యతిరేక ఉత్తర దక్షిణ ధ్రువాల లెక్క. కాబట్టి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, ఇక్కడ మేము ఉద్యోగాలు తీసుకున్నాం. 2002లో అన్ట్రైన్డ్ డిఎస్సి ప్రకటించినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిఎస్సి అంటే, ఆ సెలక్షన్ కమిటీ లోపల స్థానికంగా వివిధ జిల్లాల లోపల టీచర్లు అయిన వారు అన్ని కులాల నుంచి ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ డి విభాగం లోపల మా కులం నుంచి అధికంగా ఉన్నారు. సో 15 నుంచి 20 మంది వెళ్తారు స్టేట్ వ్యాప్తంగా. సంతోషం. కానీ అశాస్త్రీయమైన పద్ధతి అది. ఎందుకంటే మన భారతదేశ కుల వ్యవస్థను గమనించినట్లయితే నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒక మెట్టు కంటే ఇంకో మెట్టు పైది, ఇంకో మెట్టు కంటే ఇంకో మెట్టు పైది, లాస్ట్కు పైనోడు ఎవడు అంటే ఎస్సీ లోపల మాలదాసరో మాలయ్య గారో గిట్లుంటారు. కానీ ఈ పంబాలో, డక్కలో, వీళ్ళు సింధుల్లో, బైన్లలో ముందుకు రారు. అంటే మాల కంటే ఇంకా అధమ కులాలు ఉన్నాయి, మాదిగ కంటే ఇంకా అధమ కులాలు ఉన్నాయి. లాస్ట్కు అట్లా ఒకరికంటే ఒకరు మెట్టుగా 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 చూపించే క్రమం లోపల మరి రామచంద్రరాజు గారికి ఒక ఆడ కూర్చొని రాసుకునే క్రమం లోపల ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చే సమాచారం మేరకు వీళ్ళు మిత్తాయాల వారంటే మంచి ప్రతిభా పాండిత్యం గలవారు కాబట్టికే ఎస్సీ సమాజం లోపల వీళ్ళు అగ్రవర్ణంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టుంది రామచంద్రరాజు గారు. ఆ విధంగా రాసుకొని ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి గుర్తించి ఎస్సీడీలో పెట్టడం జరిగింది. సరే, లాభం జరిగింది. ఎందుకంటే 2 కులాలు లేవు, ఉన్న 2 కులాలు వేరే వేరే కులాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు లభించినాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పొయ్యి మీద నుంచి, పెంక మీద నుంచి జారి పొయ్యి మీద పడ్డ పరిస్థితి అయిపోయింది మాది. ఎట్లా? చదువు లేదు, గవర్నమెంట్ స్కూల్లో తోలితే తప్పితే బడికి పోయే పరిస్థితులు లేవు. అదృష్టవశాత్తు ప్రతి కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల వ్యవధి లోపల గవర్నమెంట్ పాఠశాల ఉంది కాబట్టి మా మిత్తాయాల వారి కులస్తులందరూ కూడా గవర్నమెంట్ బడికి పోతున్నారు. మరి ఈ పరిస్థితి లోపల గవర్నమెంట్ చదివే పిల్లల మేము మా పరిస్థితులు ఏందో ఒకసారి గమనించండి. ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం. ఎందుకంటే రేపటికి భోజనం కావాలి అంటే ఈరోజు కూలికి వెళ్ళాలి భర్త భార్యలు. ఒక కూలే కాదండి, ఇప్పుడు ఒక మహబూబాద్ జిల్లా డేటాను నేను సేకరించిన మిత్తాయాల వారిది. 251 మంది సభ్యులు ఉంటే 79 కుటుంబాలు ఉంటే మండల వ్యాప్తంగా 10 మండలాలలో 16 గ్రామాలలో మా కులస్తులు ఉన్నారు. మహబూబాద్ జిల్లాలో 10 మండలాలలో 16 గ్రామాలలో మా కులస్తులు ఉన్నారు. ఆ కులస్తులు కుటుంబాలు మొత్తం 79. ఈ 79 కుటుంబాలలో మొత్తం నివాసాల కుటుంబీకుల సంఖ్య, సభ్యుల సంఖ్య ఎంత అంటే 251. 251 లోపల 224 మాత్రమే నివాసం ఉంటారు. 227 మంది వలస పోయారు. ఎక్కడికి పోయారు? ఇదే హైదరాబాద్ పోయారు. ఇగో ఇప్పుడు ఆ బాబు వలస, ఆ బాబు ఒకసారి లేచి నిలబడినానా, వాళ్ళ మమ్మీ పేరు రమ, వాళ్ళ మమ్మీది మా ఊరు ఆడబిడ్డే. అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలుగా వాళ్ళంతా కూడా ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఫ్యాక్టరీలలో, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేస్తారు. బ్రతుకు తెరువు లేక 25% ప్రజలకు ఇల్లు లేవు మా కులం లోపల. 7% మందికి రేషన్ కార్డులు ఇంకా లభించలేదు.
6 గజాలు చచ్చిపోతే పాతిపెడదానికి 6 గజాలు మూడు మూడు ముళ్ళు కావాలి భూమి. ఆ భూమి లేని వాళ్ళు 99% మంది ఉన్నారు మా కులం లోపల. ఎవరికో అరెకరమో పావెకరమో ఉంటే అది మహా గొప్ప. ఎందుకంటే సంచార జాతులం కదా. ఆ రోజున భూమి పని కట్టలేకనో, వ్యవసాయం చేయలేకనో, కష్టం పడలేకనో భూములను వదులుకున్నాం. కరువు కటకాలతో కొన్ని రోజులు చెరువు ఆధారమైన వ్యవసాయం, బావులు తీసే పరిస్థితి లేదు, కాలువలు లేవు, కెనాలు లేవు. కాబట్టి ఆ ఉన్న భూములను కూడా ఉన్న కొద్ది మంది వదులుకున్నారు. ఈ క్రమంలో ఏమైంది? సంచార జీవులుగా తిరగటం మొదలుపెట్టారు. ఇప్పటికీ 10% సంచార జీవులుగా ఉన్నారు. మా కులం లోపల అక్షయ పత్ర పట్టుకోవటం, తంబుర పట్టుకోవటం, గుమ్మెట పట్టుకోవటం, వీణ పట్టుకోవటం, హార్మోనియం పట్టుకోవటం. మా నాన్న, మా మేనత్తలు, మా మేనమామలందరూ కూడా హరికథలు చెప్తూ, బుర్రకథలు చెప్తూ భాగవతాలు ఇచ్చిన వాళ్ళే. సింధు వాళ్ళ లెక్క ఉండొచ్చుగా ఇక్కడ. సింధు వాళ్ళ లెక్క భాగవతాలు ఇచ్చిన వాళ్ళే. ఎక్కడ డెవలప్ అయింది చెప్పండి? ఎక్కడ డెవలప్ అయింది? ఇప్పుడు కనబడుతున్న ఉద్యోగాలు 2002 లోపల మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోపల అన్ట్రైన్డ్ కేటగిరీ లోపల బ్యాక్లాగ్ పోస్టులు నింపినప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే. అంతకుముందు మా కులంలో చూస్తే ఒక 3 నుంచి 4 ఉంటారు. ఊరకొండపల్లిలో ఒకరు, చెట్ల ముప్పారంలో ఒక 2, కండక్టర్తో కలుపుకుంటే 3, మొత్తం మీద ఆ తొర్రూరు డివిజన్లో ఎక్కడ 4, ఒక 5-6 ఉద్యోగస్తులు వెళ్తారు అంతే. మరి ఇంత ఆర్థికంగా, ఉద్యోగంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన మా కులాన్ని డీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని గ్రూపిజం పేరు పెట్టి 1, 2, 3 అనే గ్రూపులు పెట్టి సామాజికంగా ముందున్న కులం కాబట్టికే సీలో వేసినామనే సమాధానం చెప్పొచ్చు అనే ఉద్దేశంతో, ఈసారి 3లో వేసినామనే ఉద్దేశంతో 3లో మమ్మల్ని పెట్టినట్లయితే ఏంది మాలల పరిస్థితి గురించి మీకు తెలియందా? మాలళ్ళు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపల ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళ ముందు మేమెంత అండి? వాళ్ళ పిల్లలు చదువుల ముందు వాళ్ళ పిల్లలు కార్పొరేట్లో చదువుతుంటే, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే, మా పిల్లలు గ్రామీణ వాతావరణంలో చదువుతుంటే, వాళ్ళ పిల్లలు పట్టణ వాతావరణంలో, రాష్ట్ర రాజధాని వాతావరణంలో చదువుతుంటే వాళ్ళ నాలెడ్జ్కి మా నాలెడ్జ్కి సరిపోతుందా? ఉద్యోగాలు సమానంగా పొందగలమా మేము? అంటే 3వ విభాగానికి కేటాయించిన, 3వ గ్రూప్ కేటాయించిన శాతం 5%. ఈ 5% ఉద్యోగాలు గద్ద ఎగరేసుకుపోయినట్టుగా ఎగరేసుకుపోవడానికి ముందుండేది ఎవరు? మాలలు. మేము కోరినావా? మా కులస్తుల్ని కమిషన్ గారు చెప్పినాం, అయ్యా సాధ్యమైనన్ని ఎక్కువ గ్రూపులు చేయండి. సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తోటి చేసిన తీర్పు యొక్క సారాంశమే ఇది. అన్ని సెక్షన్లను, అన్ని షెడ్యూళ్లను క్షుణ్ణంగా చదివి, ఇంతకుముందు ఇచ్చిన పాత తీర్పులను ఆపోషణ పట్టి అవి సరికాని తీర్పులు అని చెప్పి నిజ నిర్ధారణ చేసి ఇంచుమించు 11 నెలలు కష్టపడి ఆగస్టు 1, 2024 నాడు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోపల తీర్పు వెలువడింది. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ కూడా హర్షించారు. సరే, దానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా లాయర్లను పెట్టి పని చేపించింది. సో అక్కడ ఆ ప్రకటన వెలువడంగానే తెలంగాణ లోపల మన ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీ లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఎస్సీని విభజించి ఏబిసిడీలుగా చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది, ఆ సీఎం నేనే అని చెప్పి ప్రకటించడం సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు మనం పడుతున్నాం బాధ. ఆ బాధని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే సమాజం లోపల, నిచ్చెన మెట్ల వ్యవస్థ లోపల, వెనుకబడిన కులాల లోపల ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు లేక, పోటీతత్వం లోపల నిలదొక్కుకోలేక, ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అరకొర చదువులతోటి ఇంటర్మీడియట్లో వదిలిపెట్టి డిగ్రీలో వదిలిపెట్టిన కులాలు, నాతో పాటు సోదర కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అంటగట్టి గ్రూప్ 1లో పెడితే వాళ్లకు ఓన్లీ 1%, గ్రూపు 2లో పెడితే 9%. కానీ అక్కడ ఉద్యోగాలు ఎవరు వేసుకపోతారో మీకు తెలుసు. జస్ట్ 3 నుంచి 4 కులాలు ఉన్నాయి, అవి వేసుకపోతాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా 9% ఉద్యోగాలు అవి వేసుకపోతాయి. సో దాంట్లో ఉన్నాయి 18 కులాలు. 18 కులాలని 4 కులాలు వేసుకపోతుంటే మిగతా 14 కులాలు మళ్ళీ అనగదొక్కబడ్డటే కదా, వాటికి ఉద్యోగాలు రావు కదా. మరి ఇది కాదు కదా సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క తీర్పు సారం, ఇది కాదు కదా.
సమాజం లోపల అట్టడుగు వర్గ ప్రజలకు, కుటుంబాలకు, కులాలకు సమగ్ర అభివృద్ధి కొరకు ఈ విభజన జరిగినప్పుడు మాత్రమే ఆ షెడ్యూల్డ్ కులాలు బాగుపడతాయి, అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం కల్పించింది. చేసిర్రు, సంతోషం. అమలు పడడానికి ముందుకు వచ్చారు, సంతోషం. కాంగ్రెస్గా చేవెళ్ళ డిక్లరేషన్ లోపల ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖార్గే గారు, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్లయితే మీకు 18% రిజర్వేషన్ ప్రకటిస్తా అని చెప్పిండు. అంటే అప్పటికి ఎంత మనకు ఇప్పుడున్నట్ట 15. కాబట్టి 15 నుంచి 3% పెంచుతానంటే ఎందుకన్నారు? వాళ్ళకు సంఖ్యా వివరాలు తెలియకనలే, ఆల్రెడీ తెలుసు. అప్పటికి 17.43% ఉన్నది ఎస్సీ జనాభా. అంటే నియరెస్ట్ 18 దగ్గరకు ఉంది కాబట్టి ఇవ్వచ్చు కదా. మొన్న సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. ఆ సర్వే లోపల కూడా ఎస్సీ కుటుంబ యొక్క శాతం 18% అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఒక అడుగు అటు ఇటు రాజకీయం కాబట్టి జమ్లింగ్ చేస్తారు. ఇప్పుడు అటు మాలలను మెప్పియాలి, మహాసింహ గర్జన వాళ్ళది, ఇటు మాదిగోళ్ళను మెప్పియాలి, దండోరా. మరి రాజకీయంగా మరి నాకు కుర్చీ కిందకి సీటు కిందకి నీళ్ళు రావద్దు కదా. కాబట్టి రాజకీయ ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఆ మెప్పించే కోసం సంఖ్యలు తారుమారు ఎంత చేసినా మనకు తెలియదు. ఆషామాష విషయం అయితే కాదు, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అదే మల్లికార్జున ఖార్గే గారు మళ్ళీ చెప్పిర్రు ఏమని, అదే ఎస్సీని ఏబిసిడీలు చేస్తా. ఇంతకుముందు ఎస్సీ ఏబిసిడీలు ఉండే చెన్నయ్య కేసేసిన నేపథ్యం లోపల అది విత్డ్రా అయిపోయింది. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల లోపల, హర్యానా లోపల, కొన్ని రాష్ట్రాల లోపల పోరాటాలు జరిగినాయి. లాస్ట్కు దవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వంతో తీగ కూలితే డొంకంత కదిలిచ్చినట్టుగా సుప్రీంకోర్టు స్పందించింది. అంతకుముందు ఇచ్చిన త్రిసభ్య కమిషన్ సరిగా 5 సభ్యుల కమిషన్ సరికాదని చెప్పి 7 సభ్యులతో ధర్మాసనం ఎత్తే వాళ్ళు ప్రతి షెడ్యూలు, ప్రతి ఆర్టికల్ క్షుణ్ణంగా చదివి ఆపోషణ పట్టి రాజ్యాంగం మీద ఇంతకాలం స్టడీ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు సారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరించాలి కదా. అప్పుడే కదా ఇన్ని 57 కులాలకు బాగుపడే లక్షణాలు వచ్చేది. కానీ ఇప్పుడు మీ కులాలందరినీ పక్కా పెట్టి మా కులం గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు కదా, ఒక 300 సంవత్సరాలు మీ వెనక వేరటి లెక్క. ఎందుకంటే ఇప్పట్లో మాకు ఉద్యోగాలు రావు. ఒకవేళ వస్తే వాడు ఏకసంతాగ్రహి పుట్టినోడు అయితే వానికి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే పోటీ ప్రపంచంలో నిలదొక్కోమంటే మాటలు కాదు కదా. విజ్ఞానం పరిడవిల్లేది దేంతోటి? పౌష్టికమైన ఆహారం కావాలి, తల్లిదండ్రుల పోషణతో పాటు వారి యొక్క కుతూహలం, వారి యొక్క ఇంట్రెస్ట్, వారి యొక్క ఆర్థిక నేపథ్యం దానికి అనుకూలంగా ఉండాలి. నా పిల్లగాడు ఏం చదివినా అది నేను పెట్టగలుగుతా అనే కెపాసిటీ ఉన్నప్పుడే పేరెంట్స్కు ఆ పిల్లగాడు ఆ ముందుకు పోతాడు. ఇప్పుడు నా బిడ్డ, నేను టీచర్ని, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏం చేస్తామమ్మా అంటే నేను నీట్ ప్రయత్నం చేస్తా డాడీ అన్నది. 3 లక్షల ఫీజు అంట. డాక్టర్స్ నీట్ అకాడమీ లోపల 3 లక్షల ఫీజు నేను కట్టే పరిస్థితులు లేను. ఇల్లు కట్టుకున్న ఈఎంఐలు కట్ అవుతున్నాయి. ఆల్రెడీ పిల్లగాడు పీజీ చదువుతాడు ఉస్మానియా కాకతీయ క్యాంపస్ లోపల. పిల్లగానికి 5-10 వేలు ఖర్చు అయితే ఉంటున్నాయి. మరి పిల్లకు 25,000 30,000 వేస్తేనే నెలకు అది 3 లక్షలు అవుతాయి. ఏం చేయాలి? పిల్లల్ని చదివించాలి, ప్రబుద్ధురాలను చేయాలి. ఆ నేపథ్యం లోపల నేను పడే మదనం మీకు ఎవరికి తెలియదు, కానీ అంటే మీకు తెలుసు తలురుగా. మరి నేను జీతగానే నా తోటి సమాజం లోపల నా తోటి మిత్ర వాళ్ళకంటే నేను ఉన్నతంగా బతికేటోనే, కానీ నా పిల్లల చదివించేసరికి నేను చదివించలేకపోతున్నా. కానీ అక్కడ నేను నా పిల్లల్ని ఎత్తకేళ్ళకి తోలిన తర్వాత నేను సర్వే చేస్తే ఏంటంటే అక్కడ 180 మంది పిల్లలు ఉన్నారు. 180 మంది పిల్లల లోపల 120 మంది పేరెంట్స్కు ఉద్యోగాలు లేవండి. నేను సుమారుగా 5 అంకెల జీతం తీసుకుంటూ ఉద్యోగం చేసే నేను నా పిల్లకి ఫీజు కట్టలేని పరిస్థితిలో నేనుంటే వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు. 120 మంది పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్ చేయడం కోసం నీట్ ఫీజు కట్టి చదివిస్తారు. యాంచి వచ్చినాయి డబ్బులు అంటే, డబ్బు అనేది ఇప్పుడు మనం సంపాదించుకుంటే కదా, తరతరాలుగా తాతల ముత్తాతల నుంచి పోగుబడ్డ సంస్థ ఉంటుంది. అది తల్లి గారి నుంచి, తండ్రి గారి నుంచి ఆస్తి రూపం లోపల, ఫ్యాక్టరీ రూపంలో, పొలాల రూపం లోపల, జాగాల రూపం లోపల, ఇళ్ళ రూపం లోపల, బాడుగ రూపం లోపల వచ్చిన డబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు. ఆ ఖర్చు మనం పెట్టలేము. మొత్తం మీద మాత్రం ఆ రోజున తెలిసి చేసిర్రో తెలియక చేసిర్రో ఎవరో కులం లోపల ముఖ్యులు అనుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సీడీగా నమోదైంది.
సరే అంతవరకు మాకు లాభం అయినా కాడ ఇప్పుడు దాని బదులుగా 2 కులాలు పోయినాయి కాబట్టి 4 కులాలను వేసి కరెక్ట్గా 3 లక్షలకు ఒక పర్సెంటేజ్ తీసినావు కాబట్టి అదే 3 లక్షల మందం చేసి అదే డీని పెట్టినట్లయితే సంతోషపడేటోళ్ళం. అప్పుడు 4 జాబులు వచ్చినాయి కదా, ఇప్పుడు 1, 2 వస్తాయని సంబరపడదు. ఎందుకంటే చదువుల్లో కూడా ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా మాతటోళ్ళే కదా మిగతా కులాలు అని చెప్పి సంబరపడదు. కానీ అట్లా చేయలే. అట్లా చేయకుండా డి గ్రూప్ను మొత్తం ఎత్తేసి అంతే డి గ్రూప్ను ఎత్తేసి ఇప్పుడు 1, 2, 3 గ్రూపులను పెట్టి 3 గ్రూప్ లోపల మమ్మల్ని చేరటం వలన ఏమవుతుంది, నేతగానితోటి కష్టం, మాకు మాలలతోటి కష్టం, మిగతా వాళ్ళతోటి చెప్పలేను. కానీ మీకు తెలవంది ఏముంది, అన్ని కులాలతోటి మాకు కష్టం. మిత్రులారా, ఈ మీడియా ద్వారా ప్రభుత్వం, ప్రజలు, సమాజం మమ్మల్ని గుర్తించి మా ఆలోచన సరళిని ఆకలింపు చేసుకొని మీకు చేతనైతే మమ్మల్ని ఏ గ్రూపులో వేయండి, లేదంటావా ఈ 57 ఉపకులాలని పూర్తిగా వదిలిపెట్టండి, ఫస్ట్ మాలని 4th కేటగిరీ కింద వేయండి. వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళకు వచ్చే జన సాంద్రతను బట్టి, వాళ్ళకు నైష్పతిక ప్రాతినిధ్యం ప్రకారంగా రిజర్వేషన్ కేటాయిస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం బలిసినోళ్ళు కాబట్టి 1.6% తగ్గించి అది పక్కకు పెడదాం, వాళ్ళకి ఇద్దాం. తర్వాత 3 గ్రూప్గా మాదిగా ఎన్నుకుందాం. వాళ్ళ జనాభా రేషియో ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ క్రమం లోపల 6 తగ్గించి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పక్కకు పెడదాం. 2 గ్రూపులు అయిపోయినాయి. 4th గ్రూప్ అయిపోయింది, 3rd గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు 57 కులాలు మొత్తం కూడా ఒకటే గ్రూప్ కాదండి. దీంట్లో కూడా కింద ఉన్నారు, మీద ఉన్నారు. కాబట్టి వీటిని ఏం చేద్దాం, అంటే అతి దళిత, అతి బీద ఈ 2 పద్ధతులు తీసుకొని అతి బీదగా ఉన్న వాళ్ళని 1వ గ్రూప్గా చేసి బీద వాళ్ళని 2వ గ్రూప్గా చేస్తే మేము బీదల కన్నా వస్తాం, అతి బీదల కన్నా వస్తాం. అప్పుడు వచ్చే 1%, 2% మాకు సరిపోతుంది. ఇది ప్రాథమిక సూత్రం. ఈ మాత్రం ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోకుండా ఎవరి స్వార్థం కోసం, ఎవరి ప్రయోజనం కోసం ఈ వర్గీకరణ జరిగినట్టు చాలా బాధ అనిపిస్తుంది. దీనికంటే తర్వాత రామచంద్రరాజు కమిషన్ తర్వాత కూడా చంద్రచూడ్ కమిషన్ వేసారు 2004 అయితే పాపం కష్టపడి మేడం గారు 2004 నుంచి ఉషా మేరా గారు 2007 వరకు ఇచ్చేసి 7 ఎండింగ్ లోపల రిపోర్ట్ను సమర్పిస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలే, బుట్టదాఖలు చేశారు. ఆమె శాస్త్రీయంగా చేసింది ఆ పరిశీలన. అది ఇంతవరకు కూడా తెలంగాణ లోపల కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బయట పెట్టలే. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. సో ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో రాజ్యం వెళ్తుంది. ఇదే రాజకీయం వెళ్ళినట్లయితే సామాజికంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. అధమ కులాలు అన్యాయం అయిపోతూ ఉంటాయి. సామాజిక న్యాయం అనేది అంతరించిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి, పునఃపరిశీలన చేసి మళ్ళీ కులాలని రీగ్రూపింగ్ చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సభాధ్యక్షులు బైరి వెంకటేశం గారికి, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ మూలాల నుంచి వచ్చిన వివిధ 57 MBSE కులాల నుంచి ప్రతినిధులుగా ఉన్న వారందరికీ, ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక 3 మాటలు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇది నా కులానికి చెప్పుకునే మాట మీకు కూడా చెప్తున్నా. మీ కొత్తగాని మాట, పాతైన మాట కానీ కొత్తగా చెప్తా. చదివించండి 1వ మాట అయిపోయింది, చదివించండి 2వ మాట కూడా అయిపోయింది, చదివించండి 3 మాటలు చెప్తున్నా. రానున్న రోజుల్లో పోటీ తప్పుకోవాలంటే చదివించటమే. 1, మీ కుటుంబాన్ని మీ పిల్లలతో చదివించండి. నాయనా ఏముంది 10 రూపాయలు అర్థమైపోతుంది. 10 రూపాయల కూరగాయలు రావు, నేను చాక్లెట్లు ఇవ్వడం అని చెప్పి అర్థం చేసుకుంటాడు. మీ కుటుంబాన్ని మీ పిల్లలకి చదివించండి. 2వ చదివించడం ఏంది, సమాజాన్ని చదివించండి. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అర్థం చేసుకుంటే పిల్లలు ఎలా మెసలాలో, ఎలా మెలగాలో, ఎలా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలో వాళ్ళకి అర్థమవుతుంది. 2వ చదువు కూడా అయిపోయింది. 3వ చదువు చదవమని చెప్పండి, సమాజాన్ని. పాఠ్య పుస్తకాలని కాదు, పాఠ్య గ్రంథాలని కాదు, పుస్తకాలని చదవమని చెప్పండి. ఇది 3వ చదువు. పాఠ్య పుస్తకంలో ఏముంటుంది, చాలా తక్కువ ఉంటుంది.
సంక్షిప్తంగా ఆ పీరియడ్ 45 నిమిషాలకు ఏం కావాలో గది ఉంటుంది, ఆ నెలకి ఏం కావాలో గది ఉంటుంది, ఆ సంవత్సరానికి ఏం కావాలో అది ఉంటుంది. కానీ పుస్తకం చదవడమే పఠనం అలవాటు చేసేట పిల్లగానికి మేధావి అవుతాడు, మరో అంబేద్కర్ తయారవుతాడు. అప్పుడు ఈ పోటీ ప్రపంచం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కి జై అనండి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కి జై. ఎంబీఎస్కి ఎస్సీకి